రైతుల గోస రేవంత్ రెడ్డికి తగులుతుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు మార్కెట్ ను సందర్శించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 20 రోజులుగా కాంటాలు వేయకపోవడం, ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో గుడేపాడ్ క్రాస్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేపట్టిన చెల్లా ధర్మారెడ్డి మొక్కల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఈ నెల 6న హనుమకొండలో జరిగే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను ఆగమాగం చేస్తూ సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవు. ఆ రోజు నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని మీరు మరి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 6వ తారీఖు మే నాడు ఏమేమి వాగ్దానాలు చేసి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, రాజును చేస్తా, ఇంకా ఇచ్చేస్తా, అది చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ నేను ఇస్తా, ఆదుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు గెలిచిన 2.5 సంవత్సర కాలంలో రైతులను ఏ విధంగా ఆదుకున్నావు, ఏం ఆదుకున్నావు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఇలా రైతు గోస కాదు. ఆనాడు ఆయిటి ఉన్నాడు, యూరియా బస్తాలు సరైన టైంకి ఇవ్వవు. భార్యాభర్తలు పోయి రోడ్ల మీద పండుకోవడం, బ్యాంకుల ముందు పండుకోవడం, సొసైటీల ముందు పడుకోవడం, చెప్పులు ఉడగొట్టుకొని, బట్టలు జిప్పుకొని, చెమటలు కార్చి అనేక రకాల అవస్థలు పడితే ఒక్క బస్తా కూడా ఇయ్యని దుర్మార్గుని నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు నువ్వు మళ్ళా పాత రోజులు తెస్తా అన్నావు. కాంగ్రెస్ నాటి రోజులు మళ్ళీ తీసుకొచ్చినావు. ఇవాళ యూరియా బస్తా దొరకదు, కరెంటు సరైన టైంకి ఉండదు, నీళ్లు రావు. మరి రైతులను ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. నీకు సోయి ఉండదు, ఆయిల్ ఎప్పుడు ఉంటుంది, యాసంగి పంటలు ఎప్పుడు పెడతావు అనే సోయి కూడా ఉండదు. నీకు ఆయిల్ పోయినప్పుడు యూరియా తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టి ఆనాడు కేసీఆర్ గారు ఆయిల్ పూనే ముందు ఇచ్చింది వాస్తవా కాదా ఒకసారి ఆలోచించాలి. ఆయిల్ పూనేటప్పుడే ఇంకా వారం రోజులకు నాట్లు పెడతాం అనగానే, 10 రోజులకు నాట్లు పెడతాం అనగానే రైతు బంధు వేసింది వాస్తవా కాదా ఒకసారి ఆలోచించాలి. మరి రైతు బంధు టైంకి వేసి, రైతు బంధు టైంకి ఇవ్వడమే కాదు, మరి నీరిచ్చి, కరెంట్ ఇచ్చి, రైతును బాగుపరిచి 20 క్వింటాల ధాన్యం పండేదాన్ని ఇవాళ 40 క్వింటాలకు తీసుకుపోయిన మరి కేసీఆర్ గారిని ఇవాళ 40 క్వింటాలు పండితే నేను 25 క్వింటాలు కొంటా, 25 క్వింటాలే కాంటాలు పెట్టుకుంటా, మిగతా 15 క్వింటాలు నేను పెట్టుకోనంటే ఇది ఎక్కడి దుర్మార్గమైనట్టు పంట అండి. రైతు 6 కాలం కష్టపడి పండిస్తే పండించిన పంటను కూడా కొనలేని దుర్మార్గుని నువ్వు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, ఇవాళ రైతులు వచ్చి గూడప్పాడు మార్కెట్లో కావచ్చు, పరకాల మార్కెట్లో కావచ్చు, వరంగల్ మార్కెట్లో కావచ్చు, ఎక్కడైతే కొనుగోలు సెంటర్లో అక్కడ ఒక్కొక్క రైతు 15 రోజులు, నెల రోజులు, 25 రోజులు ఉంటారు. నీ కాంగ్రెస్ వాళ్ళకేమో 4 రోజుల కాంటాలు అవుతాయి, మిగతా పార్టీలకు కాంటాలు కావు. ఇలా ఇక్కడ ఉందా రైతుకు పార్టీ ఉంటుందా, రైతుకు కులం ఉంటుందా? కులాలు ఉండవు. రైతుకు ఏ కులమైనా రైతులో ఉంటాడు. రైతులకు పార్టీలు ఉండవు. 6 కాలం కష్టపడి పండించినోడే రైతు. ఇలా అతనికి కాంటా పెట్టుకునేది వదిలిపెట్టి కాంటాలు పెట్టుకున్నాక ఇంకో కూడా ఒక బస్తాలు కావాలి పండు అంటాడట. ఈడ బస్తాలు కావాలి పెట్టిన కాంటాలు అయినాయి. తంబు పెడదామని కొడుకుల పేరు మీద భూమి ఉంటే కొడుకులు వచ్చి ఇక్కడికి పోతే 10 సార్లు తిప్పించుకుంటే ఎన్నిసార్లు తిరుగుతారండి? అతను నాతో వేరే పని చేసుకునే అతను అట్లా ఒక రైతు ఇందాక గూడపాడు మార్కెట్లో ఏడ్చిండు. మరి ఆ ఏడుపు మీకు తగులుతుంది. నేనేమంటున్నా, ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నాడట, ఇట్లా వస్తాడు అట్లా పోతాడు, ఆయన చిట్టీలు రాసికి కాంటా అవుతుంది. ఇది ఎక్కడ దుర్మార్గం అనే పని అండి. నేను ఒకటే చెప్తున్నా, రేపు రైతు డిక్లరేషన్లో మీ బట్టలు ఉడదీసుడు ఖాయము. కేటీఆర్ గారు వస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు అనుకుంటానేమో ఇవాళ రైతును నేను రుణమాఫీ చేస్తాను, ఎన్ని వేల మంది చేసినావు, ఎన్ని కోట్లు చేసినావు, ఇవాళ ఏ ఊరికన్నా పోదాం, నువ్వు చెప్పిన ఊరికి పోదాం, ఆ గ్రామంలో మొత్తం రైతు రుణమాఫీ అయిందా ఒకసారి నిలదీద్దాం చెప్పి గ్రామంలో పోదామని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా యూరియా బస్తా ఏ గ్రామం కన్నా పోయి నీ కాంగ్రెస్ నాయకులకు కూడా ఇలా యూరియా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఇలా కాంటాలలో మోసం, కరెంటులో మోసం, రైతు బంధు మోసం, రైతు బీమా మోసం. ఇక రైతులు నువ్వు ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చెప్పాలి. ఇవాళ ఇది ఒక్కటే కాదు, రేపటి నుంచి కాంటాలు వారం రోజుల్లో గూడెప్పాడు మార్కెట్లో ఖాళీ కాకపోతే ఇక్కడ యుద్ధమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఇవ్వాలంటే ఏదో వాళ్ళు వచ్చింది, కానీ రేపు ఊళ్ళో కూళ్ళు తరలి వస్తాయి. ఇంకోటి, ఇది ఆత్మకూరు గ్రెయిన్ మార్కెట్.
ఆత్మకూరులో జాగలేక గూడపాల్లో పెట్టినాం. ఆత్మకూరులో మేము కాంటాలు పెట్టామంటారట. ఆత్మకూరులు రైతులు కాదా? కామారపల్లు రైతులు కాదా? చౌలపల్లులు రైతులు కాదా? పెద్దాపురంలో రైతులు కాదా? కటాక్స్పురంలో రైతులు కాదా? ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా నీకు పోయే కాలం వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాం, ఇప్పటి నుంచి రైతులతో ఎంబడి రైతుల కష్టాల్లో మా పార్టీ పాల్పంచుకుంటుంది. కేసీఆర్ వెంట కేటీఆర్ వెంట ప్రజలంతా ఉంటామని ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పిలుపు అర్ధగంట ముందు ఇస్తేనే ఇంతమంది వచ్చిండు. రేపు దయచేసి ఎంబడి పడతాం, ఇమీడియట్గా కాంటాక్ట్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.